పెరిగితనానికి ఫార్ములా ఇస్తున్నాడు దేవుడు తన శిష్యులతో మాట్లాడుతుంటున్నాడు. శిష్యులు ఏక్ నెంబర్ పిరుకోలు మనకంటే, అవునా కదా? చిన్న పిల్లకి భయపడ్డాడు ఎవరు? అమ్మ ఒట్టేసుకో, నాకు తెలియదు ఆయన ఎవరు అన్నాడు. పిరుకొల్ల కాదా? శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిన బ్యాచీలంతా. కాబట్టి అట్లాంటి మోస్ట్ పిరుకోళ్ళు దేవుని కొరకు మోస్ట్ పవర్ఫుల్గా ఎలా మారారు? ఫార్ములా Luke 12:5. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు. నువ్వు చంపిన తర్వాత నరకంలో పడదొరే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని. మీతో 2 భయాలండి. ఒకటి ఆత్మను చంపేవారికి, రెండవది శరీరాన్ని చంపేవారికి. ఆత్మ నిరంతరం ఉంటుంది, శరీరం తాత్కాలికంగా ఉంటుంది. మన నుంచి వచ్చాం, తిరిగి మళ్ళీ వెళ్తాం, వాటికి వెళ్తాం. ప్రభు అంటున్నాడు, ఆత్మను చంపే శక్తి నాకు మాత్రమే ఉంది. అయితే ఎవడైనా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఇంకా ఆ వ్యక్తికి నిత్యమైన మరణం, ఆత్మ మరణం ఇక లేదు. మరణము కొట్టివేయబడెను. తీర్పు నుంచి మనం ఏమైనాం? తీర్పులోకి రాక మరణంలో నుండి జీవములోనికి దాటించబడి ఉన్నామని నిశ్చయముగా మీతో. మరి దేవుడు నిశ్చయంగా చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు ఆత్మమరణం మనకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందు ఏం చేస్తాం? మనము విశ్వాసం ఉంచాం. నరకంలో పడదోసే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ దేవుని విశ్వాసం ఉంచాం కాబట్టి నిత్య నరకం మనకు లేదు.